హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ జున్ను పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జున్ను పాలు కాయడం చాలా తేలికండి, చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఎవరైనా ఇట్టే చేసుకునే సింపుల్ టెక్నిక్స్తో జున్ను చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడండి ఎంత స్పాంజీనెస్గా వచ్చిందో జున్ను అనేది. చూసారుగా, నోరు ఊరేటట్టు చాలా టేస్టీ అండ్ కలర్ఫుల్గా నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనము జున్ను పాలు అనేవి ముర్రుపాలు అంటారు కదా, గేదె కానీ ఆవు కానీ ఉరుత ఇచ్చే పాలను మనం జున్ను చేసుకోవచ్చు. పాలను నేను 1/2 లీటర్ మిల్క్ పైనే ఉంటుందండి. ఇది 30 లీటర్ పాలు, 1/2 కేజీ బెల్లంని చితక్కొట్టుకొని ఇలాగా చిన్న ముక్కలుగా వేసుకున్నాను. చితక్కొట్టుకొని మనం బెల్లాన్ని కరగబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా కరుగుతుంది కదా. ఆ ఉద్దేశంతో బెల్లం అంతా కూడా బాగా చిన్నగా కట్ చేసుకొని అందులో సగం పాలు పోసేసి బాగా పాలల్లో బెల్లం కరిగే వరకు బాగా ఇలాగా స్లాట్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం కరిగే కొద్దీ మనకి మిల్క్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ సగం వరకు బెల్లం కరిగిపోయింది. ఇంకా కొంచెం బెల్లం గడ్డలు ఉన్నాయి. ఇలా కంటిన్యూస్గా కలిపి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో కుక్కర్లో లేదా వెడల్పాటి గిన్నెలో మనం దేనిలో జున్ను కాయాలనుకుంటామో ఆ గిన్నెలో కొంచెం వడకట్టుకోవాలి. చూడండి, ఇంకా బెల్లం పలుకులు అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఇంకొంచెం పాలు పోసేసి, తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకొని బెల్లాన్ని శుభ్రంగా కరగబెట్టేసుకోవాలి. చూసారా, బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మిగిలిన బెల్లం పాలను కూడా వేసేసుకొని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన మన జున్ను పాలు వేసేసుకొని కుక్కర్లో నేను పెట్టుకున్నానండి. కరెంట్ రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ జున్ను పాల గిన్నె పెట్టేసుకోవాలి. దాంట్లో ఇందులో 1 స్పూన్ వరకు నల్ల మిరియాలు అప్పటికప్పుడు చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఆల్రెడీ నల్ల మిరియాలది మనకి పౌడర్ ఉంటుంది కదండి, రెడీమేడ్. కానీ దానికంటే ఇట్లా పచ్చి మిరియాలని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే దీంట్లో సింపుల్గా నేను చెప్పే మంచి టెక్నిక్, 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ కూడా కలిసే వరకు జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నారనుకోండి, విజిల్ పెట్టకుండా మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన టిప్ ఏంటంటే, ఫస్ట్ సెకండ్ డే వచ్చే జున్ను పాలలో పచ్చి పాలను మనం 1/2 లీటర్ అంటే జున్ను పాలలో సగం కోట కొలతగా పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. ఇది 3-4 నుంచి మామూలుగానే మనం జున్ను పాలతో చేసేసుకుంటే సరిపోతుంది. మామూలుగా పాలు కలపాల్సిన పని లేదు. చూసారు కదండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా జున్నుని రెడీ చేసుకొని తినేసేయడమే. జున్ను కావాలా అని అడిగితే వద్దనే వాళ్ళు ఉంటారా? అంత టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా సరే, ఎవరైనా చేయగలిగిన రెసిపీ జున్ను. థ్యాంక్ యూ.